అలాగే కేక్ కటింగ్ చేసి మనం ఆలోచించాలని మా సంఘం ఏం చేశారంటే అక్షరాభ్యాస కార్యక్రమం చేద్దామని. సాధారణంగా అక్షరాభ్యాసం ఏంటంటే గుడిలోను, చర్చిల్లోను, మసీదులో, ఇంట్లోనూ పెడతా ఉంటారు. కానీ ప్రపంచానికి అనేటువంటి అంబేద్కర్ గారు సింబల్ ఆఫ్ నాలెడ్జ్, సింబల్ ఆఫ్ సాక్రిఫైస్ ఆయన సన్నిధిలో చేస్తే ఎవరైతే చేయించుకున్నారో ఆ యొక్క అక్షరాభ్యాసం ఆ పిల్లలు అట్లీస్ట్ ఆయన ఒక రోల్ మోడల్గా తీసుకునైనా వాళ్ళ లైఫ్లో బాగా చదువుతారని, బాగా విజ్ఞతలో ఆలోచిస్తారని, దాని ప్రకారంగా సంఘాన్ని ఒక ఐక్యంగా చేసి ఈ పొద్దున ఏదైనా పోరాడాలంటే దానికి ఉపయోగపడుతుందని నాలెడ్జ్ అని నేను వినూత్నంగా ఆలోచించి ఇక్కడ అక్షరాభ్యాస కార్యక్రమం పెట్టామంటే దానికి చీఫ్ గెస్ట్ కింద మన వీర లోదరబాబు ఈరోజు వస్తున్నారు. ఆయన పిల్లలకి అక్షరాభ్యాసం చేస్తారు. బాబాసాహెబ్ అంబేద్కర్ మా అందరికి ఇచ్చింది ఏంటంటే మీకు మాకు అందరికి కూడా పే బ్యాక్ టు సొసైటీ. పే బ్యాక్ టు సొసైటీ అంటే ఎడ్యుకేట్, యాజిటేట్, ఆర్గనైజ్. ఎడ్యుకేట్, యాజిటేట్, ఆర్గనైజ్ అనేది మనం ప్రతి ఒక్కరికి మనం చదువుకున్న ప్రతి ఒక్కరిని కూడా సమాజంలో ఉన్న ఈ జనాలందరినీ కూడా ఎడ్యుకేట్, యాజిటేట్, ఆర్గనైజ్ అంటే ఎడ్యుకేట్ చేయమన్నాడు. ఎలాగా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఈ 3 విధాలుగా మనం ఏ రకంగా డెవలప్ అవ్వాలి, ఏ రకంగా చేస్తే మనం రీచ్ అవుతాం ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా. దాన్ని మన జనాల్లో పెనిట్రేట్ చేస్తే వాళ్ళు యాజిటేట్ అవుతారని చెప్పారు. అంటే వాళ్ళ దృక్పథం మార్చుకొని వాళ్ళ మార్పులు వస్తాయన్నది. ఆ రకంగా ఆర్గనైజ్ చేయమని, ఆ రకంగా చేసి ప్రతి వ్యక్తి భారతదేశంలో ఉన్నవాడు పే బ్యాక్ టు సొసైటీ చేయాలని అన్నారు. అంబేద్కర్ గారు భారతదేశానికి రాజ్యాంగం ఇచ్చారు, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయవలసింది గవర్నమెంట్. ఎవరైతే పరిపాలిస్తున్నారో వాళ్ళు ఈ రాజ్యాంగాన్ని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి. వాళ్ళు పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయనప్పుడు ఈ అసమానతలు ఇలాగే ఉంటాయి. ఇప్పుడంటే భారతదేశంలో ప్రస్తుతం ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 12 సంవత్సరాలుగా అన్ని సెక్టర్స్ ప్రైవేటైజ్ అవుతున్నాయి. వాళ్ళకి పెట్టినటువంటి బ్యాంకుల లోన్లు లక్షలు దగ్గర 20 లక్షల వరకు, 20 లక్షల కోట్ల వరకు మాఫీ చేశారు. సామాన్యుడికి ఒక ఉండడానికి చిన్న ఇల్లు కానీ, తాగడానికి ఇల్లు కానీ ఏమి లేవు, వాటర్ కానీ ఇటువంటి కార్పొరేట్లకి వాళ్ళు అన్ని లక్షల రూపాయలని మాఫీ చేస్తున్నప్పుడు ఈ అసమానతలు ఎలా కనెక్ట్ అవుతాయి. బట్ గవర్నమెంట్ వెల్ఫేర్ మెజర్స్ తీసుకోకుండా కార్పొరేట్స్కి ఫేవర్గా ఉన్నప్పుడు ఈ అసమానతలు ఎన్నున్నా అవుతాయి. అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగంలో 395 ఆర్టికల్స్ ఉన్నాయి. ఈ 395 ఆర్టికల్స్ ఈ దేశ మనుగడ కోసం ఇచ్చింది. 1, 2 రిజర్వేషన్ కోసం రాశాడు. మిగతా ఎన్ని కూడా ఆయన రాసినందుకు భారతదేశం మనుగడే. ఆ బుక్ని ఆ రకంగా భారతదేశానికి పవిత్రమైనటువంటి రాజ్యాంగాన్ని ఆ రకంగా ఇంప్లిమెంట్ చేస్తే ఉన్న గవర్నమెంట్లు అసమానత ఎప్పుడో పోను. ఆ ఉద్దేశంగా నేను 10 years సరిపోతుంది అన్నాడు. బట్ గవర్నమెంట్ అది చేయట్లేదు. పైకి పేరుకే అని ఉన్నాయి కానీ ఏ జాబ్స్ కానీ ఇట్లేదు. అడ్మిషన్స్లో కూడా ఎక్కడ ఆ రిజర్వేషన్ పాటించట్లేదు, జాబ్స్లో పాటించట్లేదు. మీరు ఇండియా అంతా చూసారంటే 100% అంటే 100% కానీ అన్ని బ్యాక్లాగ్లో ఉంటాయి. ఏపీ చేయలేదు. తెలియజేయాలి. అంబేద్కర్ అంటే కేవలం కొన్ని వర్గాల వరకే పరిమితం. ఆయన కారణంగానే ఆయా వర్గాలు రిజర్వేషన్ కూడా సమాజంలో విస్తృతంగా చర్చ కొనసాగుతోంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అంబేద్కర్ మాదిరి గతం కాలంలో చెప్పింది అంటే అసమానతలు తొలగిపోవాలంటే 10 ఏళ్ల పాటు రిజర్వేషన్ ఉండాలి అన్నటువంటి స్థానం తీసుకొచ్చారు. అయితే ఆ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వాలు సరైనటువంటి కార్యాచరణ అమలు చేయలేకపోవడంపై పరిస్థితి దశాబ్దాలు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉందని చెప్పి ఏ నేపథ్యంలో బీన్స్టన్ గారు అధ్యక్షులు ఇచ్చినారో వార్తలు మాట్లాడుతున్నారు. నమస్కారం అండి. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి మనం అందరం జరుపుకుంటున్నాం. అయితే బాబాసాహెబ్ ఆనాడు ఏమైతే ఆశించి ఈ భారతదేశానికి రాజ్యాంగాన్ని రాసి ప్రజలకు హక్కులను ఇచ్చారో, హక్కులంటే రాజ్యాంగం అంటే ప్రజాస్వామ్యం అంటే ప్రజలందరూ సమానంగా ఉండాలని డిక్టేట్తో ఆయన రాసిన రాజ్యాంగాన్ని 1914లో వచ్చిన